హలో స్మార్ట్ పీపుల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో, ఈరోజు మనం వ్లాగ్ అయితే రిటర్న్ టు బెంగుళూరు అన్నమాట. సో, ఎంతమంది టైటిల్ చూసి ఇక్కడ లోపలికొచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నా వ్లాగ్స్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ విషయానికొస్తే నా చిట్టుతల్లి చూసారా? నా మా ఎక్స్‌కి ఎంత తినిపిస్తుంది. యాక్చువల్లీ పిల్లలు భయపడతారనుకుంటాం గానీ, జస్ట్ 1 వీక్‌లోనే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారనమాట. కానీ ఇంట్లో గెస్ట్‌లున్నారు గదా! సో, అందుకే బోన్‌లో ఏసాము. లేకపోతే వేసేవాళ్ళం కాదు. కానీ ఆళ్ళిద్దరి బాండింగ్ వేరే లెవెలు. పోయిన ప్రతిసారిని వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. కానీ మేమే ఎక్కువ వెళ్ళము. సో, ఇలా మొత్తం తినిపిచ్చేసాక నేనైతే ఇంకంతా సర్దుకుంటున్నాను. మా ఇంట్లో ఉండే కరివేపాకు, గోంగూర, మందారాకు, గోరింటాకు సో, ఏమేమి దొరుకుతాయో అక్కడ అన్నీ ఇక్కడికి తెచ్చుకుంటానన్నమాట. సో, గోరింటాకు మెహందీ ఏసుకోవడానికి. ఈ గోంగూరని మంచిగా ప్యాక్ చేసుకొనొచ్చినాను. ఒక 2, 3 రోజులు పప్పు చేసుకొని, చట్నీ చేసుకొని పెట్టుకున్నాననమాట. అండ్ గెస్ వాట్ జస్ట్ 1 వీక్‌లోనే అయిపోయింది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీకు గోంగూర వీడియో కావాలంటే చెప్పండి. చేస్తానండి. ఇంకా మేమైతే ఆటోలో బయలుదేరిపోయినాము. నేను ఫాస్ట్‌గా మాట్లాడుతున్నాను అనిపిస్తుందా? లేదు కదా! సో, మేమైతే ఆటోలో బయలుదేరిపోయామంట. అండ్ మా చేతు గానీ, బన్ను కానీ ఫుల్ హ్యాపీ ఉన్నారు. చూసారా ప్రతి ఒక్కరు ఎంత ట్యాన్ అయిపోయినామో అంత తిరిగినామన్నమాట ఈసారి. హంపి, ఉలిగి, డ్యాము అండ్ అంజనాద్రి చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. దగ్గర దగ్గర 4-5 డేస్ బయట ట్రిప్పులేసినాము. కాకపోతే మేము వీడియో మాత్రం 2 డేసే తీశాను. సో, ఎ ఆబ్వియస్‌లీ పాప ఎవరితో ఉండదన్నమాట. నా కూతురు అలాంటి స్టేజ్‌లో ఉన్నిందప్పుడు. సో, ఎవరితో వెళ్ళినా ఒక 15, 20 మినిట్స్ ఇంకా అత్త ఎత్తుకొని తిరగలేరు. అమ్మ ఎక్కువ ఎత్తుకొని తిరగలేదు. ఇంక నేను నాతోనే ఉండి సో, నాకు వీడియో తీసేకవ్వక నాకు కూడా చేతుల నొప్పులైతే వచ్చేసినాయన్నమాట. అండ్ మొత్తానికి అందరూ బయలుదేరిపోయినాము. నేను, మా అత్తమ్మ, చేతు ముగ్గురే వెళ్తున్నాము. అండ్ నా కూతురు ఆబ్వియస్‌లీ. మా అమ్మ జస్ట్ మమ్మల్ని డ్రాప్ చేసేకొస్తున్నారన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ నేను, మా అత్తమ్మ ఇద్దరమే కలిసి ట్రావెల్ చేయడం. యాహ్! కదా! సో, ఈ విషయమే నేను మర్చిపోయినాను. నేను, మా అత్తమ్మ ఇద్దరు కలిసి ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో, యాక్చువల్లీ మేమైతే డే జర్నీ పెట్టుకున్నాము. ఎందుకు నైట్ జర్నీ అనేసి ఈ బొమ్మ చూసినారు ఎంత బావుంది కదా! రూ. 10 అంతే లోపల లాలీపాప్ ఉంటది. కానీ దాన్ని ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేయొచ్చు. నా కూతురు నేను చూపించాను కదా! మొబైల్ చూపించుకుంటూ. సో, అందుకే తను కూడా మీకు చూపించేకి ట్రై చేస్తుందన్నమాట. ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే అది ఓపెన్ అయితది, క్లోజ్ అయితది. చూసారా? ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఇంత ముద్దుగా ఉంది నా బంగారు తల్లి. బంగారి. సారీ. నేను ఇలా డిస్ట్రాక్ట్ అయిపోతుంటాను అప్పుడప్పుడు. ఏం చేద్దాం చెప్పండి. అమ్మ అంటే అంతే గదా! సో, ఇంక ఇక్కడి నుంచి మేము రైల్వే స్టేషన్‌కయితే వెళ్ళాము. రైల్వే స్టేషన్‌లో అవి ఏమీ తెలీదు గానీ, ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా! ఎప్పుడు వెళ్ళినా కానీ మేము ఆల్మోస్ట్ నో స్క్రీన్ ఫ్రీ జర్నీనే ప్లాన్ చేస్తానన్నమాట. బోలెడన్ని టాయ్స్ పెట్టుకుంటాను అవైలబుల్‌గా. అదే దాంట్లో భాగాలే ఈ టాయ్స్ ఆబ్వియస్లీ. ఇంకా వెళ్ళగానే మేము ఇంట్లోనే టిఫిన్ చేసి వచ్చామనమాట. 12:00 అనుకుంటా ట్రైను. ఎగ్జాక్ట్‌లీ 12కి. సో, మేము లగేజ్ అంతా పెట్టిచ్చేసినారమ్మ. దగ్గర దగ్గర 5 బ్యాగులు తెచ్చాము మేము. తీసుకెళ్ళింది 2 బ్యాగులు, వచ్చింది ఇంటికి 5 బ్యాగులన్నమాట. సో, నేనొకటేనా మీరు కూడా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఇలా చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా కూతురు అందరికీ బాయ్ చేసి అలసిపోయి ఇప్పుడు ట్రైన్‌ని బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. కాకపోతే ఈ ట్రైన్ చాలా గలీజ్‌గా ఉండింది. నాతో ఉండే టిష్యూలన్నీ ఏసి తుడిచినా గూడా గలీజ్ పోలేదన్నమాట. ఇంకా పిల్లలతో ఆప్షన్ లేదు కదా! ఇది ప్యాసింజర్ ట్రైన్ అన్నమాట. సో, నైట్ హంపి ఎక్స్‌ప్రెస్‌కైతే జస్ట్ పండుకొని లేయొచ్చు. కానీ పిల్లలకి, నాకు, మా అత్తమ్మకు అంత కంఫర్టబుల్‌గా ఉండదు. బస్‌లో కానీ, ఆటోలో కానీ. అందుకే ఈ ట్రైన్ అయితే తీసుకున్నాము. ఇంకా అన్న, చెల్లెలిద్దరూ బాగా ఆడుతున్నారన్నమాట. ఫుల్ డే ఇలాగే వీళ్ళు ఆడుకుంటూ గడిపారు. బొమ్మలన్నీ తీసుకుంటూ, ఇది చేసుకుంటూ మా అమ్మ మంచిగా లంచ్ కూడా కట్టించింది. మేమేం కొనుక్కోలేదు కూడా. ఇంకా దారిలో వెళ్తా సమోసాలొచ్చినాయి, బేల్పూరి వచ్చింది, జామకాయలొచ్చినాయి. అన్నీ తీసుకున్నామన్నమాట. అన్నీ తీసుకొని, తినుకొని, మంచిగా ఎంజాయ్ చేసుకొనైతే బయలుదేరినాము. సో, దీంట్లో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. స్క్రీన్ లేకుండా మన పిల్లల్ని ఎలా తీసుకొనెళ్ళొచ్చని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా స్క్రీన్స్ ఎక్కువ చూడకూడదు. సో, మనం మొబైల్ చూస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా మొబైల్ చూడాలి అంటారు. అండ్ సెకండ్ ఇలాంటి ఉయ్యాల ఇలాంటివి ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఎవరైనా జనం ఉంటే ఇది బ్యాడ్ ఐడియా. ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ మాకి పక్కా కంపార్ట్మెంట్‌లో పిల్లలున్నారు. సేమ్ ఇలాగే వాళ్ళిలా కట్టుకున్నారు.
సో, వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి వీళ్ళు పోయి, పోయి చూసొస్తుంటే అక్కడ ఉంది కదా అక్క. ఆ అక్క మాత్రం సింగిల్‌గా జర్నీ చేస్తున్నారనమాట. నాకు కట్టడం కూడా రాదు. తనే నేను కట్టిస్తానులే అనేసి తనే కట్టి ఇచ్చారు. ఇది యాక్చువల్లీ నా కూతురికి జోలి అలవాటు అప్పటికి తప్పిపోయింది. దగ్గర దగ్గర 4, 5 మంత్స్. సో, అయినా కూర్చుంటుందా లేదా అని నాకు డౌటొచ్చింది. అయినా బాగా కూర్చుందన్నమాట. కూర్చొని ఆడుతా ఉండింది. అండ్ ఇప్పుడైతే ఇంట్లో ఎప్పుడూ అదే ఆడుతా ఉంటది. అండ్ థాంక్స్ టు అక్క నాకు పేరు గూడా గుర్తులేదు. ట్రైన్‌లో ఇలాంటి పరిచయాలు, తర్వాత గుర్తు గూడా ఉండరు గానీ ఇలాంటి పరిచయాలు తర్వాత మనకి వాళ్ళెవరని గుర్తు కూడా ఉండరు కానీ, మనం మాత్రం మన గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి అన్నీ తెలుస్తాయి కదా! సో, మొత్తం తెలిసాక ఆ టాపిక్ ఏమన్నా గుర్తుంటది, ఏం గుర్తుంటదో సో, ఇది బెస్ట్ టైమ్ పాస్ అన్నమాట. కాకపోతే పిల్లలకి కాదు ఇంకా డే జర్నీ గదా! మంచిగా లంచ్ చేసేసి పడుకునేసినారు. నా కూతురు, మా అత్తమ్మ, చేతు అందరూ పడుకునేసినారనమాట. నేను మాత్రం ఇలా ఊపుతూ ఉంటే ఆరాంగా 2 అవర్స్ వరకు న్యాపేసింది. ఇంకా తర్వాత వచ్చేసి బాలన్నీ తీసుకొనెళ్ళామనమాట. అక్కడ కింద పడినింది. లాస్ట్ షాట్‌లో మీరు చూసినుంటే ఇంక పైనెక్కడం, కింద దిగడం ఇవన్నీ చేసుకుంటూ జరిగిపోయిందన్నమాట. అంటే నాకు ఇలాంటి ట్రైన్ జర్నీస్ అంటేనే ఇష్టం. బస్‌కి, కార్‌కి వాటికన్నా. సో, మంచిగా ఇంక అందరూ నిద్రపోయి లేసేసిన తర్వాత ఇక్కడైతే కూర్చొని యాపిల్ తింటున్నారు. అంటే బోలెడన్ని స్నాక్స్, బొమ్మలు దాంతో పాటు వ్యూస్ మనకి పేషెన్స్ ఉంటే చాలు ఈజీగా నడిసిపోతుంది. కానీ ఆ రోజు మా ట్రైన్ చానా చానా లేట్ అయిందనమాట. యాక్చువల్లీ నైట్ 8:00 ఏమో రావాలి. కానీ దగ్గర దగ్గర 11 దాటిపోయింది. మేము మెట్రోలో వెళ్ళిపోదాంలే లగేజ్ ఎక్కువుంది కదా అనుకున్నాము. మేము దిగే లోపల 11:30 అయిందన్నమాట. గెస్ వాట్ మాకస్సలు ఓపిక లేదు. కానీ మా ఆయనయితే వచ్చారు పిక్ చేసుకోవడానికి. మాది చూసారా ఆపోజిట్‌లోనే మెట్రో ఉంది. కానీ మా బ్యాడ్ లక్ ఏమంటే మెట్రో కూడా క్లోజ్ అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే 11:30 దాటేసింది కదా! క్యాబ్స్ చూస్తే ఒక్కొక్కరు 800, 900 అంటున్నారు. ఇంకా ఆప్షన్ ఉందా చెప్పండి? అందరూ పొద్దున వరకు స్టేషన్‌లో అంటే ఉండలేం గదా! సో, ఇంక అందరూ అరౌండ్ 850 అనుకుంటా నాకు ఇప్పటికి గుర్తుంది. 850 వరకు ఇచ్చేసి మేమైతే ఇంటికొచ్చాము. అండ్ చాలా డేస్ నేను ఆల్మోస్ట్ 15 డేస్ ఉన్నాను ఈసారి అమ్మోళ్ళ ఇంటికెళ్ళినప్పుడు. ఆహ్, చాలా రోజులయింది కదా! వచ్చి చూసి సో, కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాను. మొత్తం టాన్ అయిపోయాననమాట. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాననుకోండి. నేను ఇంత నల్లగా ఉండలేదు. చిన్నప్పటికి, ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. సో, ఇంత లగేజ్ అయితే వచ్చింది. మొత్తానికి మా ఆయనయితే తీసుకొని ఇలా అయితే ఇంటికొచ్చేసామన్నమాట. సో, దిస్ ఈజ్ అవర్ జర్నీ. ఒక స్పెషల్ మూమెంట్, స్పెషల్ జర్నీ అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. బాయ్.